నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సార్, రేపు బుధవారం చవితి తిథి కలయికతో వస్తోంది. పాల్గొన మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష చవితిని చాలా విశేషంగా వినియోగించుకుంటారు అని చదవటం జరిగింది. మాస వినాయక చవితిగా కూడా చేసుకుంటారు అని చెప్పి, అసలు ఏంటి ఈ చవితికి ఉన్నటువంటి విశేషం? ఎలా రేపటి రోజున వినియోగించుకోవచ్చు సార్? అంటే ఈ మాసంలో వచ్చేటువంటి చవితిలో ముఖ్యంగా ఉండే ప్రత్యేకత ఏమిటంటే, ఈ రోజు అంటే ఈ బుధవారం, రేపు వచ్చే బుధవారం అశ్విని నక్షత్రంతో కూడి వస్తుంది. ఎప్పుడైనా బుధవారం అశ్విని నక్షత్రం వస్తే ఒక యోగం. ఎటువంటి వాటికి యోగము అంటే, ఒకటి అప్పుల బాధలు తీరుతాయి దీనివల్ల. గణపతిని పూజిస్తారు. గణపతితో పాటు విష్ణు సహస్రనామాలు కూడా కలిపి కనుక చేస్తే సంతాన ప్రాప్తి. వ్యాపారంలో నష్టాలు వస్తుంటాయి చూసారు, వ్యాపారంలో నష్టాలు వచ్చేటువంటి వారికి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే బుధుడు వ్యాపారానికి కారకుడు, బుధుడు వాక్కుకి కారకుడు, బుధుడు ఏంటంటే రిలేషన్స్కి కారకుడు. ఆ బుధుడు రాహుతో కలిసి ఉన్నాడు మీన రాశిలో. ఎవరి జన్మజాతక చక్రంలో అయినా ఇప్పుడు చూడండి, బాగా అప్పులు అవుతున్నాయి అనుకోండి, వాళ్ళకి బుధగ్రహం పాడైందంటే బాగా అప్పులు అవుతుంటాయి. గుర్తుపెట్టుకోండి, బాగా అప్పులు అవుతున్నాయి, బుధగ్రహం పాడైపోయింది. సింపుల్. అన్నిటికంటే డేంజర్ గ్రహం అది చెప్పాలంటే. బుద్ధి కదా, అయ్యో బుద్ధి కదా. బాగుందా దానంత అద్భుతం లేదు, పాడైందా దానంత ఇబ్బంది ఇంకోటి ఇవ్వదు. చాలా మేజర్ వాక్కుతోనే కదా. ఇప్పుడు ఒక స్పీచ్ ఇచ్చాడంటే ఒక మంచి రాజకీయ నాయకుడు రాజ్యాన్ని వెళ్తాడు, అదే స్పీచ్ సరిగ్గా ఇవ్వకపోతే కోల్పోతాడు. అంటే ఎంత బలం ఉంది చూడండి స్పీచ్ కి. మీరు చెప్పే మాట బట్టి ఉంటుంది. చేయడం సంగతి తర్వాత, చేయడం కూడా చూస్తారు తర్వాత ప్రజలు, కానీ చెప్పే మాటను పట్టుకుంటారు కదా ఫస్ట్. అందుకని వాక్కుకి కారకుడు. అందుకే జాతచక్రంలో జ్యోతిష్ శాస్త్రంలో 3, 6 ఆధిపత్యం ఉంది బుధుడికి. 3 అంటే కమ్యూనికేషన్స్, బంధువులు, మీ ప్రయత్నాలు. 6 అంటే మీ పూర్వజన్మ కర్మ అన్నమాట. 6 అది బుధుడి ద్వారా వస్తుంది. అలాగే అప్పులు కూడా 6లో ఉంటాయి. కాబట్టి ఈరోజు ఎవరైతే పొద్దున్నే ఉదయాన్నే గణపతిని అర్చిస్తారో, అర్చించి గణపతి నామంతో పాటు అంటే ఓం గం గణాధిపతయే నమఃతో పాటు ఓం అపర్ణాయే నమః నామం గనక కలుపుకొని గనక చేస్తే వాళ్ళకి ఎంతో కాలంగా ఉన్నటువంటి అప్పులకి ఒక రూట్ కనబడుతుంది. ఎప్పుడు కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, ఇలా మంత్రం చేయగానే అప్పు తీరిపోద్ది అనుకుంటారు. కాదు, అప్పు అలా ఎలా తీరిపోద్దండి? మనం ఏమైనా ఆదిశంకరాచార్యుల వారు ఇలా అదేది చదవగానే అమ్మవారి పైనుంచి కురిపించడానికి ఆదిశంకరాచార్యుల వారి కంటే అది సాధ్యం. మనకు కూడా సాధ్యమే, అంత నమ్మకం ఉన్నప్పుడు. అంత సాధన చేస్తే మనకి సాధ్యమే. కాకపోతే ఇప్పుడు ఈ కలియుగంలో డైరెక్ట్ గా కనబడదు దేవత, ఇండైరెక్ట్ గా మనుష్య రూపేనే మనకి సహాయం అందిస్తూ ఉంటుంది. కనిపిస్తే ఇంకేం లేదు, నేను ఇది చేశాను, ఏంటి నా లెక్క ఏమిటి, ఆ రోజు ఆ పూజ చేశాను, ఈ రోజు ఈ వ్రతం చేశాను అడుగుతారు. కాబట్టి ఏంటంటే ఈ రకంగా వస్తుంది. ఇంకోటి చర్మ వ్యాధులు ఉంటాయి చూసారా కొంతమందికి. చర్మ వ్యాధులు, నరాలకు సంబంధించిన ఇబ్బంది ఉన్నటువంటి వారు ఈ అశ్విని నక్షత్రంలో కనుక ఔషధం తెచ్చుకొని స్వామివారి ముందును పెట్టి అతని ప్రసాదంగా గనక ఎవరైతే క్రీమ్ అచ్యుతానంత గోవింద నామంతో గనక ఔషధ సేవనం చేస్తే కూడా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. ఎందుకంటే సహజంగా 6వ స్థానాధిపతి బుధుడయ్యాడు కదా, పూర్వజన్మ కర్మ ఫలితం బుధుడు ఇవ్వడము లేదా 6వ అధిపతి ఇవ్వడం జరుగుతుంది. ఎవరి జాతకంలో అయినా 6వ స్థానంలో ఉండే గ్రహం కానీ, 6వ అధిపతి కానీ, 6వ పోర్ట్ఫోలియో వచ్చే గ్రహమే ఇస్తుంది మీకు పూర్వజన్మ ఫలితాన్ని. అందుకే రుణ రోగ శత్రువులు అనుభవిస్తారంటారు. అంటే రుణం రూపంలో కానీ, రోగ రూపంలో కానీ, శత్రు రూపంలో కానీ. ఈ అనుభవం క్లియర్ అవ్వాలంటే ఎవరు ఈ కలియుగంలో ముఖ్యంగా గణపతి, చండి అంటూ ఉంటారు. అయితే దీంతో పాటు శాస్త్రంలో చెప్పింది ఏమిటి, సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా ఒకటి మనకు క్లియర్ అవుతుందని. మరియు విష్ణు సహస్రనామాలు, లలిత అమ్మవారు, లేకపోతే ఏదైనా ఆలయానికి వెళ్ళి మీరు అక్కడ సహాయం చేయడం, లేకపోతే అక్కడ ఏదైనా సేవ చేయడం ద్వారా పోతుంది అంటూ ఉంటారు. అయితే అవన్నీ ఒక ఎత్తు. అయితే ఇలా యోగాలు ఏర్పడుతుంటాయి. అశ్విని నక్షత్రము, బుధవారము, అందులో ముఖ్యంగా పాల్గొన మాసము, 6 చవితి రావడము, ఇలా వచ్చినప్పుడు 2-3 కలిసి వచ్చినప్పుడు ఏమవుద్దంటే మీరు చేసేటువంటి పూజకి ఫలితం అధికంగా ఉంటుంది.
ఇందుకే అసలు ఎప్పుడు చేయమంటారు సార్ వినాయక అంటే మాస వినాయక చవితి కాబట్టి ఇది 12 o'clock ఆ టైంలో జనరల్ గా చేస్తారు మధ్యాహ్నం పూట లేదా సాయంత్రం పూట చేయాలి. ఎలా చేయమంటారు ఒకసారి? ఒకటేనమ్మా, సింపుల్. మీరు గనక మీ దగ్గర గణపతి ప్రతిమ ఉంది, గణపతి ప్రతిమని పెట్టుకోవచ్చు. ఉంటుందిగా ప్రతి ఇంట్లో ప్రతిమ ఉంటుంది. లేదు పసుపుతో చేసిన గణపతిని కూడా తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. అయితే మట్టితో చేసుకునేది ఉంటుంది, పసుపుతో చేసుకుంటారు, లేకపోతే కొంతమంది ఫోటో పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత చక్కగా ఆచమనం, దీపారాధన చేసుకుంటాం. మనందరికీ తెలుసు. పంచోపచారాలు చేయగలిగితే పంచోపచారాలు, గంధము, పుష్పము, అదేవిధంగా దీపారాధన, మన ఏదైనా నైవేద్యం పెట్టడం, ఇది కామన్ పంచోపచారాలు. లేదు షోడశోపచారాలు చేస్తానండి, లేదా 64 ఉపచారాలు చేస్తానండి, వాళ్ళకి తెలియడం వల్ల ఆధారపడి ఉంటుంది. అది వాళ్ళకున్న భక్తి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే, ఏ పురాణం మీరు ముట్టుకున్నా అన్ని పురాణాలు చెప్పింది ఒకటే, భక్తితోనే సాధ్యము భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది. మీరు ఎన్ని ఉపచారాలు చేసినా మనసు అక్కడ లేదు, మీరు 100 ఉపచారాలు చేసినా వేస్టే. మనసు అక్కడ లేనప్పుడు ఒక ఉపచారం అంటే 100 ఉపచారాలు చేసిన వేస్టే. మనసు అక్కడ ఉంటే ఒక ఉపచారం చేసినా మీకు ఫలితం ఉంటుంది. ఇది ఫస్ట్ పట్టుకోవాలి మొట్టమొదటిగా. అది చేయాలి. చేసి ముఖ్యంగా ఈ రోజు ఏదైనా ప్రసాదాన్ని గణపతి ఆలయంలో అక్కడ ఇచ్చి దాన్ని మరలా తీసుకుని అందరికి పంచితే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఉండ్రాళ్ళు చేయొచ్చు, లేకపోతే ఏదైనా ఇప్పుడు పప్పులతో తయారు చేసినట్టు శనగపప్పుతో చేసిన పదార్థం ఏదైనా చేయొచ్చు. అందులో ప్రధానంగా ఏంటంటే పుస్తకాలు, ఏవైనా పుస్తకాలు లాంటివి ఉంటే పిల్లలకు పంచడం లాంటివి చేస్తే మంచిది. ఎందుకంటే బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం గనక ఈ బుధవారాలు వచ్చినప్పుడు చేసే పూజల్లో ముఖ్యంగా విష్ణు సహస్రనామ పుస్తకాలు పంచడం కానీ, లేకపోతే సహజంగా పిల్లలు వాడుకోవడానికి బుక్స్ ఉంటాయి. కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళకి బుక్స్ కొనుక్కునే స్తోమత ఉండదు. అటువంటి వారికి పుస్తకాలు దానంగా ఇవ్వడం కానీ, లేనట్లయితే ఇంకొంతమందికి చెప్తుంటాం, మనం వింటుంటాం చూసారు, ఏంటి కమ్యూనికేషన్స్లో బాగా ఇబ్బంది వస్తుందండి అంటుంటారు. ఏం మాట్లాడినా తప్పు అవుతుందండి. అలాంటి వారు లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి నామం ఏది, ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః, లేదా విష్ణు సహస్రనామాల్లోది ఓం నమో నారాయణాయ, ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు. రెండిటికి ఒకటే ఫలితం ఉంటుంది. చేస్తే ఏమవుతుందంటే వీళ్ళు ఏదైతే ఇన్ని రోజుల నుంచి మిస్కమ్యూనికేషన్స్ లో ఇబ్బంది పడుతున్నారో, వీళ్ళ పర్సనల్ చార్ట్ లో బుధగ్రహం ఇచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ సంబంధించినటువంటిది ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది ఈరోజు చేయడం వల్ల. ఓకే సార్, అసలు నీచపడటం బుధుడు అంటే ఏంటి సార్? జాతకంలో ఎక్కడుంటే నీచపడినట్టుగా భావించారు? మీనరాశిలో ఉంటే నీచపడినప్పుడు అమ్మా. ఇప్పుడు ఆల్రెడీ మీనంలోనే ఉన్నాడు బుధుడు. నీచంలో ఉన్నాడు. నీచంలో ఉన్నా అటువంటి ఫలితం ఇస్తుంది. రెండవది ఏమిటంటే బుధుడు గనక మీకు పాపగ్రహాల మధ్యనున్న అలాగే ఇస్తుంది ఫలితం. రాహు పాపగ్రహంతోనే కలిసి, అయితే రాహు మిత్రుడు చెప్పాలంటే బుధుడికి శత్రువు కాదు, మిత్రుడు కాబట్టి కొంతవరకు పర్లేదు. అయితే ఈ రాహు ఇలా ఉన్నందుకు ఏమవుద్దంటే మీకు ఈ మార్చ్ ఏప్రిల్ మాసాల్లో మీరు గమనించండి, విపరీతమైన ఫ్లక్చువేషన్స్ వస్తాయి మార్కెట్లో. ఈ షేర్ మార్కెట్స్ చేస్తుంటారు, షేర్ మార్కెటింగ్ విషయంలో బాగా ఫ్లక్చువేషన్ వస్తుంది. అందుకని ఈ మార్చ్ ఏప్రిల్ మాసాల్లో కొత్తగా షేర్ మార్కెట్ లో దిగే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అసలు వెళ్ళకపోతే చాలా మంచిది. ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు దీన్ని క్యాష్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ నీచభంగ రాజయోగం కూడా ఉంది మధ్యలో కొంతకాలం, శుక్రుడు అక్కడికి వెళ్ళినందుకు. అంటే ఏమిటి, ఈ ఫ్లక్చువేషన్ లో ఒక్కొక్కసారి ₹100 ₹100 అవుద్ది. అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దాన్ని క్యాచ్ చేసుకోగలుగుతారు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు విపరీతంగా పోగొట్టుకుంటారు ఈ బుధుడు విపరీతమైన ఫ్లక్చువేషన్ గురైనందుకు. ఎందుకంటే శనికుజుల కలయిక ఉంది ఈ 2 నెలల్లో, దాంతోపాటు బుధుడు నీచంలో ఉన్నాడు. ఈ కాంబినేషన్స్ వల్ల ఇటువంటి రిజల్ట్స్ వస్తాయి. గోచారం ఒకంత అమ్మో వాతావరణాన్ని చాలా కంట్రోల్ చేస్తుంది బయట ఉండే సిచ్యువేషన్స్. అది సో ఇది చేసుకోవాలి. ముఖ్యంగా ఈ బుధుడు నీచ స్థానంలో ఉన్నంత కాలము కాస్త గ్రీన్ కలర్ వస్త్రాలు, ఇంపార్టెంట్ విషయాలకు వేసుకోకపోవడం మంచిది. వేసుకోకూడదు గ్రీన్ కలర్ రోజుల్ని మనం వినియోగించుకుంటే తద్వారా డెఫినెట్ గా సమస్య నుంచి బయటపడటం అనేది సాధ్యపడుతుంది. చాలా అద్భుతంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.